హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పన్నీర్ కర్రీ చేసేసుకుందాం. ఈ పన్నీర్ కర్రీ మనం అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది విత్ లెస్ మసాలాస్. పన్నీర్ కావాల్సిన వస్తువులు చూసేద్దామా. ఒక 100 గ్రామ్స్ పన్నీర్ నేను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్ చాప్ చేసేసాం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్. తర్వాత మనం కడాయిలో ఆయిల్ వేసేసుకుందాం. అది హీట్ ఎక్కాలి. మినిమం 1 టీ స్పూన్ దాకా వేయండి చాలు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ పీసెస్ మొత్తం ఆ ఆయిల్లోకి వేసేద్దాం. వేసేసాక స్లోగా కలుపుకుంటూ ఉండాలి. అలా అని బాగా కలిపితే ముక్కలు అయిపోతూ ఉంటాయి కాబట్టి స్లోగా కలుపుకుందాం. ఈ వేగేలోపు మనం మసాలా తీసుకుందాం. నేనైతే దీంట్లోకి దాల్చిన చెక్క, లవంగాలు తీసుకున్నా. ఇంత మసాలా అవసరం లేదు కాబట్టి మనకి ఇంతే సరిపోయింది. ఈ దాల్చిన చెక్క, లవంగాలు తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా మన పన్నీర్ ఫ్రైస్ చూసారా ఎలా అయిపోయిందో. ఇంకా కొద్దిగా కలర్ వస్తే సరిపోయిద్ది. సరే, ఈ కలర్ వచ్చేసాక మనం తీసేయచ్చు. ఇలా మొత్తం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. తర్వాత దాంట్లోనే మనం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక దాల్చిన చెక్క, లవంగాలు మనం తీసుకున్నాం కదా అవి కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం. అవి ఫ్రై అయ్యాక మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఈ ఆనియన్స్ మనకి చాప్ చేసుకుంటేనే బాగా ఈజీగా ఫ్రై అవుతాయి. మనం నార్మల్గా చాప్ చేసుకోవడం కన్నా ఇలా చాపర్లో వేసుకుంటే బాగా ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఈ ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అలా కూడా రాకూడదు, జస్ట్ మెత్తబడాలన్నమాట. చూడండి, మీకు ఈ కలర్లోకి వస్తే సరిపోయింది. చూసారు కదా మెత్తపడిపోయినాయి ఆనియన్స్. ఒక 5 మినిట్స్ అలా ఉంచుకొని మెత్తపడిపోతాయి. తర్వాత మనం 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ప్యాకెట్స్లో వాటికన్నా మనం తీసుకోవడం చాలా మంచిది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆనియన్స్కి సరిపడా ఉప్పు అయితే వేసేసుకుందాం. మనం ఉప్పుడే ఫస్ట్ వేయాల్సిన లేదు, నేనైతే ఆనియన్స్కి మాత్రమే వేసాను. తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం. నేనైతే 2 టమాటాస్ తీసుకున్నాను పేస్ట్ చేయడం కోసం. సరిపడా కారం వేసేసుకుందాం. ఈ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొద్దిగా స్పైస్గా వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత దానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుందాం. దాంట్లో కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ వేసేసుకుని అవి కొద్దిగా పొంగొచ్చేదాకా ఉంచుకుంటే సరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్